ని సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో జగన్ పట్టించుకోకపోవడం, చంద్రబాబు నాయుడు పట్టించుకోవడంతోనే కదా 14 అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఆ ఉద్యోగులకి సంబంధించి అదే పద్ధతి ఫాలో అవ్వబట్టినే కదా 19లో వాళ్ళు ఓడగొట్టింది. అయితే మొన్న జగన్ వేధించబట్టి ఆ ఉద్యోగులు వీళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ వేధించడం అనేటటువంటిప్పుడు అప్పుడు సూపర్లో ఉంటది. రోజు అప్పుడు పోలీస్ అధికారి సూపరు, చంద్రబాబు సర్కార్ సూపరు, ఇవన్నీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హైలైట్ చేసేటటువంటిది. ఆ హైలైట్టే వీళ్ళు కూడా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ అది మిగతా సెక్షన్లలో వేధింపు కింద ఫీల్ అవుతారు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశంలో అద్భుతమైనటువంటి రహదారులు కట్టించాడు. రైల్వే స్టేషన్ ఏడ చూసినా కనబడుతుంది ఆ పరిపాలన ఏంటి అన్నటువంటిది. అలాగే రైతుకు నేరుగా డబ్బులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఇచ్చారు. అట్లాగే అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అభివృద్ధి పనులు చేస్తున్నాడు. దేశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ 240 సీట్లకు ఎందుకు వచ్చింది? ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చును, లేదా చేశారన్న ఆరోపణల మీద విచారణ చేస్తున్నారు ఈడీ అని, సిబిఐ అని. చివరికి అది ఎట్లా అయిపోయింది? వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఆ దళాలు అన్నటువంటి జనంలోకి వెళ్ళడం వల్ల వచ్చిన వ్యతిరేకత కదా వాళ్ళు 240 దగ్గరికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే, కరప్షన్ ఎందుకు కంట్రోల్ చెయ్యం అనేవాడు మనకి నచ్చినోడిని ఆ కేసులో పెట్టగానే అరే ఇది వేధింపురా అంటారు. ఇది సహజ సిద్ధమైన మానవ గుణం. సహజ సిద్ధమైన మానవ గుణం. మనం ఎదురువాడి అవినీతిని ప్రశ్నించాలి, మన దగ్గరకు రూపాయితో వదిలిపెట్టకూడదు.